ఏపీ మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన వెంటనే ఏపీ మళ్ళీ ఊపిరి అనేది పీల్చుకుంటుంది అధ్యక్ష. మనం చూస్తుంటే లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాక డొక్క సీతమ్మ భోజనం పథకం అనేది ప్రవేశపెట్టారు. అయితే ఇది ప్రత్యేకంగా మనం చూస్తుంటే పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి ఆకలి తీర్చే పథకం. అయితే నేను ఫస్ట్ టైం లోకేష్ గారిని వెళ్ళి అడిగినప్పుడు ఈ డొక్క సీతమ్మ పథకం అనేది వారు ఆర్థిక స్థితిలో స్టేట్లో సెట్ అయ్యాక పెడదామని అన్నారు. కానీ ఆర్థిక స్థితి ఇంకా కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా ఆ పథకం అనేది ప్రవేశపెట్టారనేది ప్రత్యేకంగా మీ ద్వారా ధన్యవాదాలు అనేది తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఎడ్యుకేషన్లో ఎన్నో మైల్ స్టోన్స్ అనేది మనం చేసాం. బుక్స్ అవనివ్వండి, యూనిఫామ్స్ అవనివ్వండి, సిలబస్ అవనివ్వండి, షైనింగ్ స్టార్స్ కూడా మనం పెట్టున్నాం. అలాగే పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మనం పెట్టాము. అలాగే మనం చూస్తుంటే లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండటం చాలా అదృష్టం మనకి. వారి ద్వారా మనం జిఎంఆర్ మాన్సాస్ ఎడ్యూసిటీ అనేది, ఏవియేషన్ ఎడ్యూసిటీ అనేది ఫస్ట్ ఏవియేషన్ ఎడ్యూసిటీ భారతదేశంలోనే మనం పెట్టగలిగాము. ఈ ఫంక్షన్కి మీరు కూడా వచ్చారు అధ్యక్ష. మా తండ్రి పుష్పాటి అశోక్ గజపతి రాజు గారు ల్యాండ్ అనేది ఎడ్యూసిటీకి ఇచ్చారు. లోకేష్ గారేమో అన్ని విధాలుగా కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్గా దీనికి సహకరించి ముందుకు తీసుకువెళ్ళారు. అయితే ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ ఇంకా కంటిన్యూగా ఉన్నాయి. అయితే ఎస్పెషలీ వైసీపీ ప్రభుత్వం ఇవన్నీ కూడా గాలికి వదిలేశారు కాబట్టి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం చూస్తుంటే విజయనగరంలో మహారాజా ఆనంద్ గజపతి రాజు పాలిటెక్నిక్ కాలేజ్లో అది 82లో స్టార్ట్ అయింది. దానికి కూడా మా తాతగారు మాన్సాస్ చైర్మన్ ఉన్నప్పుడు 15 ఏకర్స్ భూమి ఇచ్చారు. అయితే ఆ బిల్డింగ్స్ అన్నీ ఆ కాలం నుంచి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు శిథిలావస్థకి వచ్చినాయి. అయితే ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి 1 crore 10 lakhs అనేది ఎస్టిమేట్ అనేది వేయటం జరిగింది అధ్యక్ష. అలాగే మనం చూస్తుంటే కొత్త బిల్డింగ్స్ కూడా పోయినసారి నారా చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రకి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక 8 crores ఎస్టిమేట్ అనేది వేశారు అధ్యక్ష. ఆ టైంలో 24 కాలేజెస్ కోసం ఎస్టిమేట్ వేశారు. అయితే ఇప్పుడు ఆ ఎస్టిమేట్ 10 కోట్లకు వచ్చింది అధ్యక్ష. అది కూడా చేయాలని కోరుకుంటా ఉన్నాను. మనం ఈ మనం రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా మనం బ్యాక్వర్డ్ జిల్లాస్ నుంచి వచ్చాం కాబట్టి దీనికి ప్రాధాన్యం ఇస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పాలిటెక్నిక్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేస్తున్నారు, స్కిల్ డెవలప్మెంట్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఇది ముందుకు తీసుకువెళ్ళాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు ఎక్కడైతే కష్టకాలంలో ఉన్నాం కాబట్టి సిఎస్ఆర్ ఫండ్ని కూడా అనుసంధానం చేసి ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మేము అందరం మొదటిసారి వచ్చాం అధ్యక్ష శాసనసభ. కొంచెం టైం ఇవ్వండి అధ్యక్ష. అంటే సీనియర్ కాదు అధ్యక్ష, 2 hours చేయాలండి. ఇప్పుడు అది మీ చేతుల్లో ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో అధ్యక్ష ఇంజనీరింగ్ ఎంత కీలకమో పాలిటెక్నిక్, ఐటీఐ డిగ్రీస్ కూడా అంతే కీలకం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఆ పెట్టుబడులకు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఉత్తరాంధ్రకు వచ్చేగల ఒక డేటా సిటీ కానివ్వండి, ఒక పక్కన ఇంకో పక్కన ఫార్మా సిటీ కానీ, ఒక స్టీల్ సిటీ కానీ, మెడికల్ డివైసెస్ సిటీ కానివ్వండి, ఇట్లా అనేక పెద్ద ఎకో సిస్టమ్స్ మనం ఏర్పాటు చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. గతంలో నేను చెప్పాను, ఇక్కడ వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా అవసరం. ఒక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అంటే ఒక సెక్టర్ తీసుకుంటే అది ఒక ప్రాంతానికి రావాలి, దానికి కావాల్సిన అనుబంధ పరిశ్రమలన్నీ ఆ క్లస్టర్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది వర్టికల్ అంటాం. హారిజాంటల్ ఇంటిగ్రేషన్ వచ్చేగల విద్యాశాఖ చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది అధ్యక్ష. కావాల్సిన కోర్సెస్ తయారు చేయాలి, కావాల్సిన ఎక్విప్మెంట్ తయారు చేయాలి. అదేవిధంగా మార్కెట్తో మాట్లాడి కంపెనీస్తో సంప్రదింపులు చేసి వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్, ఎక్విప్మెంట్ అక్కడ ఉన్న పాలిటెక్నిక్స్ కానీ, ఐటీఎస్ కానీ, డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మీరు చూస్తే ఇప్పుడు ఇక్కడ అదితి గజపతి రాజు గారు చెప్పిన గవర్నమెంట్ పాలిటెక్నిక్ అధ్యక్ష, ఎంఆర్ఐజిఆర్ పాలిటెక్నిక్ విజయనగరం అధ్యక్ష, ఇది 1982లో స్థాపిస్తాం జరిగింది అధ్యక్ష. అది ఆనాడు మనం చూస్తే ఆనంద గజపతి రాజు గారు
ఆ బిల్డింగ్లు కానీ భూమి కానీ వాళ్ళు ఆ రోజు ఇష్టం జరిగింది అధ్యక్ష. 2003లో అంటే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే 20,000 స్క్వేర్ ఫీట్ అదనంగా అక్కడ భవనాలు కూడా అశోక్ గజపతి రాజు గారు కట్టిస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 2018లో అధ్యక్ష 25 పనులకి 16 గవర్నమెంట్ పాలిటిక్స్లో ప్రత్యేకంగా ఆనాడు కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. కానీ ప్రభుత్వం మారే గల ఆ వర్క్స్ అని క్యాన్సిల్ చేసి ఎక్కడ పనులను కూడా ఆపేస్తాం జరిగింది అధ్యక్ష. నేను గౌరవ సభ్యురాలు తెలియజేసేది ఒకటే అధ్యక్ష, క్లస్టర్ బేస్ అప్రోచ్కి వెళ్తున్నాం కనుక సబ్జెక్ట్స్ అన్ని మేము రివ్యూ చేస్తున్నాం, మార్కెట్ లింకేజ్ మేము రివ్యూ చేస్తున్నాం అధ్యక్ష. తప్పనిసరిగా మీరు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోరారో వచ్చే సంవత్సరం శాస్కి కింద ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని గౌరవ సభ్యురాలకి నేను తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1453 రామానాయుడు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం 3 ఇన్లెట్ల పునర్నిర్మాణానికి 1.40 లక్షల అంచనా వ్యయంతో ప్రభుత్వం జీవో 519 26/9/2025 ద్వారా పరిపాలన ఆమోదం ఇవ్వడమైనది. టెండర్ల ప్రక్రియ పూర్తయి ఏజెన్సీలు ఖరారయ్యాయి. పనులు త్వరలో ప్రారంభించబడతాయి. 7 ఇన్లెట్ల పునర్నిర్మాణానికి 180.91 లక్షల అంచనా వ్యయంతో ప్రభుత్వం జీవో 555 15/10/2025 తేదీ ద్వారా పరిపాలన ఆమోదం ఇవ్వడమైనది. ఈ పనులు కూడా త్వరలో ప్రారంభించబడతాయి. రామాంజనేయ గారు. నమస్కారం అధ్యక్ష. మా భీమవరం పట్టణానికి ప్రధానమైన ట్రైన్ ఎలందూరు ట్రైను. అది భీమవరం పట్టణం నడిబొడ్డు నుంచి వెళ్తుంది. ప్రతి సంవత్సరం ఫ్లడ్ వస్తుంది. స్లూయి చెయ్యి కూడా పనిచేయవు. దానివలన ఏమవుతుందంటే ఆ స్లూయిస్ పనిచేయకపోవటం వలన పట్టణం మీదకి వరద నీరు వచ్చి పట్టణం మునిగిపోతుంది. కొన్ని వార్డులు, ఆ వార్డులో వాళ్ళందరినీ తీసుకెళ్ళి పునరావాస కేంద్రాల్లో పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి నష్టపరిహారాలు ఇచ్చి ఇంత ఖర్చు పెడుతున్నారు. చిన్న స్లూయిస్ పనిచేయకపోవటం వల్ల ఈ ఎలందూరు ట్రైన్ అనేది చాలా ప్రధానమైనది. 60 కిలోమీటర్ల పొడవు ఉంది. దీన్ని పక్షాలు చేయవలసి ఉంది. దీనికి ఈ ట్రైన్లో ఇప్పుడు కొత్తగా కిక్కీస్ పట్టేస్తుంది. ఇది ఎర్రకాలం ప్రధాన కాలం వరదంతా కూడా ఈ డ్రైన్ ఏమిటనే గోదావరి అంత వేగంగా వెళ్తుందండి. ఇక్కడ దీనికి ఆ కిక్కీస్ కూడా తీసే ప్రయత్నం చేయాలి. ఇంకొక సమస్య ఏమిటంటే జిఎండ్వి కెనాల్ మీద భీమవరం మధ్యలో నుంచి వెళ్ళింది. ఆ కెనాల్కి వంతెన కట్టినట్టయితే 1 టౌన్ నుంచి 3వ పట్టణానికి వెళ్ళడానికి 4 కిలోమీటర్లు కలిసి వస్తుంది. డబుల్ లైన్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని, ఈ స్లూయిస్లు వెంటనే ఏర్పాటు చేయాలని గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. గారు. ధన్యవాదాలు అధ్యక్ష. యనమరుదూరు డ్రైను మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో